హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మీలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎల్లో మీడియాకి వ్యతిరేకంగా, ఎల్లో మీడియా చేసే అబద్ధపు ప్రచారాలకు వ్యతిరేకంగా పోరాడబోయే సోషల్ మీడియా వారియర్స్గా మారవలసిన సమయం అన్నది వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ చూడొచ్చు, నిన్న నంద్యాలలో జరిగిన సభ. ఈ ఫోటో అన్నది మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఎంత పెద్ద సభ జరిగింది, ఎంతమంది ప్రజలు ఆ సభకి హాజరయ్యారు అన్న విషయం అన్నది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం సభని ఒక ఫోటోలో తీయలేం కాబట్టి ఒక భాగాన్ని మాత్రమే తీసి ఇక్కడ ఫోటో అన్నది వేయడం జరిగింది. నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడారు. ఫస్ట్ టైం సోషల్ మీడియా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం అని చెప్పేసి ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చారు. చీకటి యుద్ధం అంటే ఏంది, ఎందుకు ఎదుర్కొందాం అంటున్నాడు అంటే, చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్గా ముందుకొచ్చి ఢీకొట్టే దమ్ అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనులు చీకటిలోనే చేస్తాడు. ఎవరితోనో ఏ పనో చేయించుకుంటాడు, కానీ డైరెక్ట్గా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టే దమ్ము అన్నది చంద్రబాబు నాయుడుకు లేదు. అందుకే చీకటి యుద్ధం చేస్తున్నాం మనము, ఇందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, శత్రువును ఢీకొట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిలుపునిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పేసి నెక్స్ట్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఒక ఎడిటర్, ఒక ఛానల్ ఓనర్ అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏంటి అంటే, యూట్యూబ్లో ఒక ఛానల్ మొదలు పెట్టాలి అంటే దానికి డబ్బులు అక్కర్లేదు, దానికి పెద్ద స్టూడియో అక్కర్లేదు, ఏ పెద్ద ఆర్భాటాలు ఏమక్కర్లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు. సెల్ ఫోన్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్, సెల్ ఫోన్ నుంచి ఒక ఫేస్బుక్, సెల్ ఫోన్ నుంచి ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఎడిటర్లుగా మనం మారొచ్చు. ఇక్కడ అంటున్నాడు కదా, ఒక ఛానల్కి ఓనర్గా మనం మారొచ్చు. ఇప్పుడు ద మీడియా రిపోర్ట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ ఏదైతే ఉందో, నేను ఈ ఛానల్కి ఓనర్ని. నేనేమైనా లక్షలు, కోట్లు, వేల రూపాయలు పెట్టినా లేదు. యూట్యూబ్ అనేది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. నేను ఈ ఛానల్లో నాకు తెలిసిన విషయాలనేది నేను మీ ముందర పెడుతున్నా. అందుకే నేను ఈ ఛానల్కి ఓనర్ అయినా, నేను ఒక ఎడిటర్ అయినా. ఈ ఎడిటరు ఓనర్ అన్నది మీరు కూడా అవ్వచ్చు. ఎందుకు అవ్వాలి అంటే, ఇప్పుడు ఎల్లో మీడియా అన్నది అబద్ధపు ప్రచారాల ఒక పెద్ద కుప్పాది. రోజు ఏదో ఒక అబద్ధ ప్రచారం అనేది చేస్తూనే ఉంది. ప్రజల మనసులలో ఎక్కడ లేని విషయాన్ని నాటుతున్నది. నేను ఆంధ్రప్రదేశ్ పర్యటన నిన్న కూడా చెప్పిన, చాలామందిని కలిసిన పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళే, మళ్ళీ వాళ్ళ మనసులలో అబద్ధాలని, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వ్యవస్థల గురించి, ఉద్యోగాల గురించి, అన్నిటి గురించి అబద్ధాలని ఈ ఎల్లో మీడియా అనేది నాటింది. ఆ అబద్ధాలని ప్రజల మనసులో నుంచి బయటికి తొలగించాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక ఎడిటర్, ఒక ఛానల్ ఓనర్ అవ్వాలి. సోషల్ మీడియా ద్వారా ఈ అబద్ధాలకి చెక్ పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నారు. నేను ఇందాక చెప్పిన పాయింటే, సోషల్ మీడియాకి ఆ పవర్ అన్నది ఉంది, తప్పకుండా ఉంది. ఈ ఎల్లో మీడియాని ఆపగలిగే దమ్ము సోషల్ మీడియాకే ఉంది. అందుకే మీరందరూ ఒక ఎడిటర్లా మారాలి, మీరందరూ ఒక ఛానల్కి ఓనర్ అవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్నాడు చంద్రబాబు. నార్మల్గా ఎత్తులు జిత్తులు జరగట్లే, రోజు వాళ్ళల్లో వాళ్ళ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు మనం చూసినాము, నిన్న చూసినాము, మొన్న చూసినాం. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒక దిట్ట. ఎందులో దిట్ట? ప్రజలకి మంచి చేయడంలో దిట్ట కాదు, ప్రజలకి ఒక ముద్ద అన్నం పెట్టడంలో దిట్ట కాదు, ఎడ్యుకేషన్ ఇవ్వడంలో దిట్ట కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టబోయా అంటే, చేసి మా పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ, మేము ఇంగ్లీష్ మీడియం పెట్టం అని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. మరి దిట్ట ఎందులో అంటే, మోసాలు చేయడంలో, ఎత్తులు జిత్తులు వేయడంలో ఇందులో పెద్ద దిట్ట. 40 years ఇండస్ట్రీ ఎందులో? ఈ మోసాలలో. నెక్స్ట్ చూసుకుంటే 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవరు చేయని మార్పులు మనం చేసినాము. నిన్న నేను చెప్పిన క్లియర్గా, 99% అన్నది మేనిఫెస్టోని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన దగ్గర ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి మేనిఫెస్టో తీసుకొచ్చినా 99% అవ్వలే. కావాలంటే డిబేట్కి నేను రెడీ అని చెప్పేసి నేను చెప్పిన. అది కాకుండా కేరళని సర్పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో అని చెప్పేసి నేను అక్కడ ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, ప్రజలతోటి డిబేట్లు కూడా చేసుకున్నా. కానీ ఈ విషయాన్ని ప్రూఫ్తో సహా ముందు పెట్టినా కూడా ఒప్పుకొని, ఇక ఎదవలు అనొద్దు కానీ ఒప్పుకొని జ్ఞానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? వాళ్ళ తప్పు ఏంటి అంటే, వాళ్ళ తప్పు లేదు, ఎల్లో మీడియా అనేది వాళ్ళ గంటలు కట్టేసింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? అసలు మేనిఫెస్టో ఉంటేగా హామీ నెరవేర్చిందా లేదా చెప్పని. అసలు మేనిఫెస్టో లేకుండానే మొత్తం పీకి పాడేసిండు ఆయన వెబ్సైట్ నుంచి. మేనిఫెస్టోని తీసేసిండు, రెడీ చేసిండు భయం అయ్యి.
ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఊకి ఉంటారు, గెలుపుతారు. గెలిగేటోళ్ళు మనం ఊకి ఉండం కదా. ఏం చేస్తాము? 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఏం చేసిండా అని చూస్తాం. అరే ఏం చేయలేదే అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. తెలుసుకోవాలంటే మేనిఫెస్టో ఉండాలి కదా. అందుకే ఏం చేసాడు? మేనిఫెస్టోని డిలీట్ చేసేసాడు. టీడీపీ వెబ్సైట్లో మేనిఫెస్టో లేదు, ఇప్పుడు డిలీట్ చేసి పడేసాడు. అంత ఘనుడు చంద్రబాబు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా సేవ్ చేసి పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు మొత్తం యాడికాడికి అది చేశారు. అది ఒకసారి చూస్తే 2014 మేనిఫెస్టో, అందులో ఒక్క ప్రామిస్, ఒక్కటంటే ఒక ప్రామిస్, నిజం చెప్తున్నా కదా, ఒక్కటంటే ఒక్క ప్రామిస్ కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. గ్రామ సచివాలయం నుంచి నాడు నేడు ప్రోగ్రాం కింద బళ్ళు మంచిగా చేసిన దాకా అన్ని విషయాలు ఒక ఊరికి వెళ్తే అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊర్లలో ఒక్కసారి మీ దగ్గర పాటలో ఉన్న ఊళ్ళలో ఈ ఛానల్ ఈ వీడియో చూస్తూలకు చెప్తున్నా, ఒక 2-3 ఊర్లు తిరగండి. ఫస్ట్ వెళ్ళంగానే సచివాలయం కనిపిస్తుంది, క్లినిక్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళంగానే బడి కనిపిస్తుంది. ఈ మార్పులు అనేది నేను జస్ట్ ఉదాహరణకి 2-3 చెప్తున్నా. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. ఈ మార్పులు ఎవరు తీసుకొచ్చిండు? చంద్రబాబు నాయుడా? 40 years ఇండస్ట్రీ తేలే, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏం తీసుకొచ్చిండు అంటే అప్పులు తీసుకొచ్చిండు, ప్రజలకి మోసం తీసుకొచ్చిండు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి డబ్బు కట్టలు ఇచ్చిండు, ఏమంటే కాంట్రాక్ట్లు ఇచ్చిండు, ప్రజల్ని దోచుకున్నాడు. కానీ ప్రజలకి ఒక ముద్ద పెట్టలే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పిల్లల భవిష్యత్తుకు దారి చూపాం. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాము. పిల్లల భవిష్యత్తు ఐబీ కరికులం, బాబా నిజం చెప్తున్నా కదా, ఇది దేశంలో ఉన్న అన్ని స్టేట్లు తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులు, ఆయన తీసుకొచ్చిన ఒక పెను మార్పు అంటారు దీన్ని, మార్పు కాదు పెను మార్పు, మొత్తం దేశంలో ఎక్కడ జరగలే, ఎక్కడంటే ఎక్కడ జరగలే. నేను గ్యారంటీగా నేను రాసిస్తా 100 రూపాయల బాండ్ పేపర్ మీద. నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నాను? నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమలే. నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది? ఆయన నాకేమైనా రిలేటివా? నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రేమలే, నాకు ఆయన రిలేటివా? కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క పని నాకు అప్పట్లో నచ్చింది, ఒక్క పని, అదేందో మీ అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ. ఆ ఒక్క ఆరోగ్యశ్రీ అన్న పని వల్ల నేను ఫ్యాన్ అయిపోయినా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకో మంచి పని అదే విద్యారంగం. విద్యారంగాన్ని మొత్తం యాడికాడికి మార్చిపడేసాడు. అందుకే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకేం స్పెషల్ అది లేదు. మీరు కూడా అభిమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తారు? ఆయన చేసిన మంచి వాళ్ళే కదా అది. నెక్స్ట్ చూసుకుంటే సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాము. సామాజిక న్యాయం, నేను బీసీలకి అది చేస్తా, నేను బీసీలకి ఇది చేస్తా అని చెప్పేసి స్టేజులు కట్టడము, స్టేజుల మీద 200 మంది 300 మందిని వేసుకొని నిలబడము, ఏదో చేసిండు బీసీ, ఏదో చేసిండు ప్రోగ్రామ్, నాకు మర్చిపోయినా, ఒకసారి కమెంట్ చేయండి. ఏదో బీసీలకు ఏదో ప్రోగ్రామ్ చేసిండు మొన్న. అయితే ప్రోగ్రాంలు చేయడం వరకే, సరే ప్రోగ్రామ్ చేసి కూడా అయింది, నేను బీసీలకు అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి డైలాగ్ పెట్టిండు. 52-53% ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేలు చేస్తుంటే నేను 40% చేస్తాను ఇప్పుడు అంటాడు. అరే ఆల్రెడీ 52% అవుతుందిరా బాబు, నువ్వు 40% చేస్తుండే బొచ్చు ఇప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం. రాష్ట్ర రూపురేఖలు, పోర్టులు తీసుకొచ్చిండు, ఫ్లైఓవర్లు తీసుకొచ్చిండు, ఎక్కడా లేని డెవలప్మెంట్ అనేది చేసిండు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. కానీ మన సొసైటీలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇదే 90% ఉన్నది మన దేశంలో. రెండవది అప్పర్ క్లాస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమం 90% ప్రజలకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళకు సంక్షేమం కనిపిస్తుంది, వాళ్ళకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ కనిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన విద్యలో మార్పులు కనిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తున్నాయి. కానీ ఈ 10% ఉన్నది కదా పైన అప్పర్ క్లాస్, వాళ్ళకి ఏం చేయాలి, నీకు 2 కోట్లు ఇవ్వాలా, ఏం చేయాలి? చూడు గ్రౌండ్ లెవెల్లో చూడు, ఒక పేదోడు తన్నం తింటాడు, ఒక పేద కూతురు ఏడా పాచి పని చేసుకుంటుండే, ఇండ్లలో పాచి పని చేసుకుంటుంటే ఆ బిడ్డను తీసుకొచ్చి యూనిఫామ్ ఇచ్చి, 5 స్టార్ యూనిఫామ్ ఇచ్చి, షూస్ ఇచ్చి, మొత్తం బ్యాగ్ ఇచ్చి, బుక్కులు ఇచ్చి, నోట్ బుక్కులు ఇచ్చి బడికి పంపి ఈ బిడ్డను నువ్వు పనికి పంపిద్దు అని చెప్పేసి వాళ్ళమ్మకి మాట తీసుకుని వాళ్ళమ్మ అకౌంట్లో డబ్బులు వేసాడు. ఈ బిడ్డకు పనికి పంపిస్తుందేమో అని చెప్పేసి భయపడి ఆ తల్లి అకౌంట్లో బిడ్డ సంపాదించే సంపాదన నేను వేస్తా నీకు అని చెప్పేసి అకౌంట్లో తల్లి అకౌంట్లో
డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసిండు. అది కాదు మార్పు, అది అప్పర్ క్లాస్ వాళ్ళు తెలుసుకోవాలి. మీకేమి ఇచ్చిండు, మీకు ఏమి ఇచ్చినా అర్థం కాదు. అప్పర్ క్లాస్ వాళ్ళకి 10% ఉన్నారు, మీకు ఏమి ఇచ్చినా మీకు అంతగా తేలదు. ఎందుకంటే మీకు రేపు పొద్దున ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆఫ్టర్ ఆల్ అంటారు. కానీ ఒక పేదోడికి ₹1000 చాలు, వాడి జీవితం అన్నది మారుతుంది. నెల రోజులు దాచుకుంటాడు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్ర రూపురేఖలు. ఓకే, ఓటుతో మన తలరాతలను మనమే మార్చుకుందాము. నో డౌట్ తలరాతలు దేవుడు రాస్తాడు, ఓకే, కానీ ఆ తలరాతని మార్చే శక్తి అదే దేవుడు మనకిచ్చాడు. కష్టం, మనం చేసే పని, ఈరోజు మనం చేసే పని రేపు మన తలరాతని మారుస్తుంది. ఆ దేవుడు మనకిచ్చిండు ఆ శక్తి. కానీ ఒక 500 ₹1000 కోసమో, ఒక ₹5,000 కోసమో, ఒక సారా బాటిల్ కోసమో, బిర్యానీ ప్యాకెట్ కోసమో, కులం కోసమో, ఇది కూడా చెప్తున్నా, కులం కోసమో, ఫాల్స్ అభిమానాల కోసం పోయి ఆ ఓట్లని అమ్ముకుంటే రేపు పొద్దున్న నీ పిల్లలే ఏంది డబ్బులు తీసుకుని ఓటు వేసినావు గాను, నీ పిల్లలే రోడ్డు మీద పడతారు. 2019లో నేను చాలామందికి ఈ విషయం చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు కూడా చాలాసార్లు చెప్పిన. 2019లో ఒక మొక్క నాటినము. ఎవరు నాటిరు? జగన్మోహన్ రెడ్డి గారు నాటిరు. ఆ మొక్క పేరే ఎడ్యుకేషన్. ఆ మొక్క 2029లో 10వ తరగతిలో ఉంటుంది. 2034లో ఆ మొక్క డిగ్రీ చదువుతుంది. కానీ ఈ 2024లో ఒకవేళ ఓటు తప్పుగా అటు ఇటు వేసినామంటే ఆ మొక్కని వచ్చినోడు మళ్ళీ ఎరగొడతాడు, తుంచాడ పడేస్తాడు ఎడ్యుకేషన్ అనే మొక్కని. అందుకే చాలా జాగ్రత్తగా ఓటేయండి. డబ్బులు తీసుకోండి, ఎవరైనా పంచితే తప్పకుండా తీసుకోండి, బొచ్చు పోయేదే ఉంది. ఎవరైనా బ్యాలెట్ పేపర్ నువ్వు బ్యాలెట్ బాక్స్ ప్రెస్ చేసేటప్పుడు నీ పక్కన వచ్చి నిలబడతాడా ఎవడన్నా? బొచ్చు ఎవరు నిలబడడుగా. డబ్బులు తీసుకోండి. వాళ్ళు వాగ్దానాలు చేయండి అంటే అవును వాగ్దానం కూడా చేయండి. పైన వాడు చెప్పేది చెప్పండి, లోపల మనసులో లేదు నేను జగనన్నకి వేస్తా అని చెప్పండి. ఫైనల్గా పోండి బ్యాలెట్ బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఇందువల్ల ఏమవుతుంది? రాష్ట్ర భవిష్యత్ అనేది మారుతుంది. రాష్ట్ర భవిష్యత్ అనేది మారాలి అంటే అది ఎడ్యుకేషన్ వల్లనే మారుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ గుడిసెలు మారాలి, మీ పేదరికం మారాలి, మీ బతుకులు మారాలి అంటే అది సారా బాటిళ్ళ వల్ల మారదు, అది బిర్యానీ ప్యాకెట్ల వల్ల మారదు, ₹5,000 ఇస్తే ఏదో మీరు కోటీశ్వరులు అయిపోరు. అది మారాలి అంటే మీ బిడ్డ చదువు, ఇవాళ మీ బిడ్డ చదువుకుంటే రేపు పొద్దున మీ జీవితాన్ని మారుస్తుంది. ఆ విషయం మారుస్తాడు మీ పిల్లాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నిన్న పేదల తలరాతను మార్చే ఎన్నికలు ఇవి అని చెప్పేసి ఒక హెడ్లైన్స్ ఇచ్చిండు. దీని డీటెయిల్లకి అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఒక్క గ్రామంలోనే 1,391 మందికి 48.74 కోట్ల మేర లబ్ధి. ఒక్క గ్రామంలో 48.74 కోట్ల వరకు లబ్ధి జరిగిందంట. అంటే 93% లబ్ధి జరిగింది అని చెప్పేసి ఒక గ్రామంలో చెప్తున్నారు. నేను కూడా తిరిగిన, నేను కూడా మాట్లాడినా, నేను కూడా ప్రజలతోటి మాట్లాడినా. ఒక్క విషయం నేను కూడా అబ్జర్వ్ చేసిన ఏంటంటే ప్రతి ఇంటికి ఏదో మంచి జరిగింది, ప్రతి ఇంటికి ఏదో మంచి జరిగింది. వాళ్ళే అండ్ లేడీస్ స్పెషల్గా ఆడవాళ్ళు, వాళ్ళు ఒక్కటే విషయం, మా ఓటు జగనన్నకే. మగోళ్ళు ఏమనుకోకున్నా మా ఓటు జగనన్నకే. 95% ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు గుద్దబోతున్నారు. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. మగోళ్ళల్లో కూడా మోర్ దెన్ 80%. కొంతమంది ఉన్నారు తాగుబోతులు, కొంతమంది ఉన్నారు. తాగుబోతులలో మళ్ళీ అందరు కాదండి, తాగుబోతులే దేశాన్ని నడిపిస్తున్నది. ఇప్పుడు నేను వాళ్ళని తప్పట్లేను. తాగుబోతులలో కొంతమంది అమాయకులు అనండి, తప్పుడుదో పట్టిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొన్ని మాటలు అంటారు. కానీ రేపు పొద్దున వాళ్ళు కూడా పోయి ఫ్యాన్కే వస్తారు. నాకు అది విషయం తెలుసు. ఎందుకంటే బడికి పోయేది వాళ్ళ పిల్లోడే, బడికి పోయేది వాళ్ళ పాపే కాబట్టి తప్పకుండా ఆ రోజు అన్నది వస్తుంది. కాకపోతే జిత్తుల మారి నక్క అని చెప్పేసి మన తెలుగులో ఒక వర్డ్ ఉంది. నక్క అన్నది కామన్గా ఒక జంతువు. జిత్తుల మారి నక్క ఎందుకంటారంటే నక్కకి ఉన్నన్ని తెలివితేటలు వేరే ఎవ్వరికి ఉండవు అని చెప్పేసి ఇది ఒక సామెత, జిత్తుల మారి నక్క. కానీ ఆ జిత్తుల మారి నక్కని తలదన్నే నక్క ఇంకోటి ఉంది. ఆ నక్కకు ఒకవేళ మీరు దొరికిరంటే ఈసారి, ఆ నక్కకు ఒకవేళ ఓటేసిరంటే మొత్తం రాష్ట్రాన్ని సంకనాకిచ్చేసి చీకి ఆడ పక్కన పడేస్తాడు ఈసారి. ఎందుకంటే ఈసారి ఆయన చివరి ఎన్నికలు, ఆయన వయసు రీత్యా, ఆయన నేను అగౌరవపరచట్లేదు, ఆయన అంటే నాకు చాలా గౌరవం, వయసు రీత్యా. ఇప్పుడు నేను కూడా వయసు పెద్దోడిని అయితే నాకు కూడా ఏదో ఒకటి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది కదా, వయసు రీత్యా ఆయనకి చివరి ఎన్నికలు. ఈసారి ఒకవేళ రాష్ట్రం దక్కించుకున్నాడు అంటే చీకి మన ఐస్ క్రీమ్ తినక మనం పుల్లన మిగులుస్తాం, ఆ పుల్లను కూడా మొత్తం తినబడేస్తాడు. ఆ స్టేజ్లో ప్రస్తుతం రాష్ట్రం ఉన్నది. కాకపోతే ఓటుని మీరు అటు ఇటు కానివ్వకండి. ఓటు అన్నది ఒక పెద్ద ఆయుధం. ఈసారి మీ ఓటుతోటి మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో
రాష్ట్రాన్ని కాపాడుకోండి. మీ ఓటు ప్రాపర్గా వైసీపీకి వచ్చేటట్టు చూడవలసిన బాధ్యత మీదే. నిన్ననే చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 130 సార్లు నేను బటన్ నొక్కినా మీకోసం, బటన్ నొక్కి డైరెక్ట్గా మీ అకౌంట్లకి డబ్బులు పంపించిన, నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి. ఒకటి మీ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేకి, ఇంకోటి పార్లమెంట్ అంటే ఎంపీ. ఈ 2 సార్లు నా కోసం, నేను 130 సార్లు ఒత్తిన, మీరు నా కోసం 2 సార్లు ఒత్తండి అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. తప్పకుండా మీరందరూ ఈసారి వైసీపీ బటన్ 2 సార్లు ఒత్తాలి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఈ వీడియో మీద మీరు ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.